ఈ విజయయాత్ర సందర్భంగా కాకినాడలో బహిరంగ సభ నిర్వహించారు. సభలో తొడగొట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ద్వారంపూడి పతనం ఇవాటి నుంచే స్టార్ట్ అవుతుందని, ఆయన క్రిమినల్ సామ్రాజ్యాన్ని కులదోయకుంటే తన పేరు పవన్ కళ్యాణే కాదని అన్నారు. ప్రజాస్వామ్యం అనేది మనం పనిచేసే మనం జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది. మన నాయకులు సరిగ్గా లేకపోతే, మన ఎమ్మెల్యేలు కానీ మన ఎంపీలు కానీ సరిగ్గా లేకపోతే ప్రజాస్వామ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. రోజు మన ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి రావాలనుకుంటాం, ఉపాధి అవకాశాలు రావాలనుకుంటాం. ఇవన్నీ ఏమి లేకుండా నాయకులు వారి స్వలాభాన్ని చూసుకుంటే ఏ స్థాయిలోకి వెళ్ళిపోద్ది అనేది రిటైర్మెంట్ హెవెన్ అయిన కాకినాడ నిన్న జనవాణి కార్యక్రమంలో అనేక పిటిషన్స్ తీసుకుంటా ఉంటే ఎన్ని సమస్యలు బయటకు వచ్చినాయంటే ఈ స్థానిక ఎమ్మెల్యే గురించి. ఈ స్థానిక ఎమ్మెల్యే మీద నాకు నిజంగా వ్యక్తిగతంగా ఎందుకు కోపం ఉంటుంది? ఇలాంటి కోన్ కిస్కాగాల గురించి నాకు పెద్ద భయం ఉండదు. నాకు క్షమించాలి, కోన్ కిస్కా అంటే ఆయన బాధపడతాడు. కోన్ కిస్కా అని కోన్ కిస్కా అనుకుంటే ఏముంటుంది అంటే, నాకు రౌడిజం చేసేవాడు ఎవడైనా సరే, నేను ఎర్నెస్టో చెగువేరా, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, నేతాజీ, అంబేద్కర్ ఇలాంటి మహామహులు స్ఫూర్తిగా తీసుకొచ్చినవాడు. నన్ను పాలించాలనుకున్నవాడు, నా ఎమ్మెల్యే కానీ నా ముఖ్యమంత్రి కానీ సగటు మనిషి కంటే నిజాయితీపరుడు అయినారు. కేసుల్లో అది వేరే విషయం, కానీ క్రిమినల్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాన్ని నిర్దేశిస్తానంటే. ద్వారంపూడి ముఖ్యమంత్రి అండ చూసుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు పవన్. ద్వారంపూడి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే గోదావరి జిల్లాలకు తానే ముఖ్యమంత్రి అన్నట్లుగా ఉందని విమర్శించారు. నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి, గెలిచిన మత్తులో 151 ఎమ్మెల్యేలు వచ్చిన అహంకారంతో, ఎంపీలున్నారన్న అహంకారంతో నేను ఓడిపోయాను, పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం చేయలేడు, వాడిని ఏమైనా అనొచ్చు అన్న ఉద్దేశంతో నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఎలాగ నోటుకొచ్చినట్టు మాట్లాడాడంటే, నన్ను చాలా దిగజారుడు బూతులు పిచ్చి పిచ్చిగా తిడతా ఉంటే నాకు మా నాయకులు తెలియజేశారు. ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట, వైసీపీ ఎమ్మెల్యే అంట, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర అందరూ పెద్ద పెద్ద రౌడీలు అంట, వాళ్ళ దగ్గర బోల్డంతమంది క్రిమినల్స్ ఉంటారంట, చిన్న చిన్న కత్తులు పెట్టుకున్న కుర్రోళ్ళు ఉంటారంట, తుపాకులు ఉంటాయంట, గన్స్ ఉంటాయంట. నేను అడిగాను, ఇదంతా మన కాకినాడలోనే అని అడిగాను. ఏది మన ప్రశాంతమైన కాకినాడలోనే ఇదంతా అంటే అవునని చెప్పి. వాళ్ళు ఇంకా బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట. గతంలో దొంగ నోట్లు ముద్రించేవాళ్ళంట వాళ్ళ కుటుంబీకులు. అప్పట్లో ఉన్న ఎస్పీ డిటి నాయక్ వాళ్ళ పెద్దలకి జీప్ వెనకాల బేడీలేసి నడిపించాడంట. చక్కటి చాలా డేంజరస్ పీపుల్ వాళ్ళు. ఆయన తిట్టేశాడు మిమ్మల్ని చాలా నీచంగా. అంటే నాకు ఏం చేయాలో అర్థం కాల. అంటే ఏం చేయమంటావు నన్నట్టుగా, అంటే కోపడాలని. నేను నాకేం కోపం రావట్లేదండి అని. చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్లు ఆడపిల్లల్ని బెదిరించినా, మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు, గుర్తుపెట్టుకో. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు. నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా. అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా, వారు వీరిని మర్యాదగా మాట్లాడతా.
నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్లా. నీకెంత బలుపు అంటే, నీకు డబ్బులు ఎక్కువైపోయిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టుకో, మా పార్టీ జనసేన. ఎమ్మెల్యే సంబంధించిన హ్యాచరీస్ ఫ్యాక్టరీకి ఓవర్ బ్రిడ్జ్ చేయించుకుంటావు, పక్కన గిరిజన గ్రామాలు వదిలేస్తావు నువ్వు. కాకినాడ జనవాణి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మీద చాలా ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు పవన్. బియ్యం స్మగ్లింగ్లోనే ద్వారంపూడి 15,000 కోట్ల రూపాయలు సంపాదించినట్లు చెబుతున్నారని వివరించారు. ఇలాంటి కోన్ కిస్కాగాళ్ల మీద తనకేమీ వ్యక్తిగత కోపం ఉండదని, క్రిమినల్స్ గా ఉంటూ పాలిస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. బూతులు పిచ్చి పిచ్చిగా తిడతా ఉంటారు. ఎక్కువ శాతం మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే పాప వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. నాకు మేము ఇట్లా పెట్టుకున్నాము బాబు, మాకు ఇట్లా పోయింది అంటే నేను వాళ్ళకి 800 కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, ఆ బ్యాంకు సంబంధించి. రాష్ట్ర ప్రభుత్వాన్ని, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్స్ని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్స్ని నేను సభాముఖంగా అడుగుతున్నా, జయలక్ష్మి బ్యాంక్ సమస్యని వాళ్ళ డిపాజిటర్స్ని రక్షించండి. రెండున్నర సంవత్సరాల కిందట ఈ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి అహంకారంతో నోటికి వచ్చినట్లు మాట్లాడారని అన్నారు. జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులు ద్వారంపూడి ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తే అక్కడ ఎమ్మెల్యే రౌడీ ముఖలు తమ వాళ్లపై దాడి చేశారని ఆయన మండిపడ్డారు. ఆ రోజు నేను ఒక్క మాట అనుంటే ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదన్నారు. ఒక ఆడపడుచును చూసా, నాయకుల్ని చూసా, దెబ్బలు తగిలిని. ఆ రోజు నేను కనుక నిజంగా నోరిప్పితే నాకున్న కోపానికి ఈ పాటికి ఈ ద్వారంపూడి ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి, ఈ డి గ్యాంగ్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదు. నాకున్న కోపాన్ని భరించాం. ఎందుకులే మనం, అందుకులే ప్రశాంతంగా కొత్త ప్రభుత్వం వచ్చింది, భరిద్దాం. కానీ ఆడపడుచులు మాట వింటే మటుకు నాకు చాలా బాధ. ఆ రోజు మర్చిపోలేకపోయా, నిజంగా మర్చిపోలేకపోయా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని. వైసీపీ నాయకుల మీద నాకు అసలు కోపమేం లేదు. ఈ ముఖ్యమంత్రి వారి మీద నాకు అసలు కోపం ఎందుకు ఉంటుంది? కానీ వీళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్, వీళ్ళ వేషాలు, వీళ్ళ దోపిడీలు నేను తెలంగాణలో చూశాను. నేను తెలంగాణ యువత బాధ